హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఇట్లా క్లోజ్‌గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్నది ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో వేసుకోవాలి. కింద సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసేయండి. క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అలా ఉంటుంది కదా! పేపర్ మీద ఎట్లా ట్రై చేస్తారో క్లాత్ మీద కూడా అలానే ట్రై చేస్తారు. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, డాట్స్ కోసం ఒక మార్కింగు, ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసం ఒక మార్కింగు, ఇలా 3 మార్కింగ్‌లు అనేవి చేసుకోండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఒక సిస్టర్ ఇప్పుడే కామెంట్ చేసిర్రు. కోసం పెట్టిన మార్కింగ్ నుంచి చంక భాగం ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్‌లు చేసుకోవాలి. అలాగే షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా! అక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్‌లు చేసుకోవాలి. మనకు షోల్డర్ 3 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ 3, నెక్ 2. ఇక్కడ కిందనేమో 2 పాయింట్స్ పెట్టుకున్నా. కొంచెం మనకు నెక్ రౌండ్ షేప్‌కి రావడం కోసం అని చెప్పేసి కింద సైడ్ 2 పాయింట్స్ పెట్టుకున్నా. నెక్ పైననేమో 2 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకొని మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ చంక భాగం దగ్గరనేమో మనకు ఆల్రెడీ మీకు చూయించాను. 5 ½ కరెక్ట్‌గా ఉంది. మనకు ఆది బ్లౌజ్‌తోనే తీసుకున్నాం గదా! ఉక్స్ పట్టి సైడ్ నుంచి చంక భాగం దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా! అక్కడి వరకి కరెక్ట్‌గా పట్టేసి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. దాని నుంచి మనకు ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం గదా! ఈ రెండిటికి మార్కింగ్ చేసేసి కొంచెం క్రాస్‌గా వేసుకోండి. ఇక్కడ 2 ½ మార్కింగ్ చేసి 1 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. ఇలా దీనికి ఇలా కలిపేసేసేయండి. ఇక్కడనేమో మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఇందులోనే వెళ్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. అలాగే ఫుల్ వీడియో కావాలి అంటే నేను కింద లింక్ ఇచ్చాను. అక్కడికెళ్ళి క్లిక్ చేసి చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద సైడ్ ఒక పాదమందం కట్ చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ వీడియో చూసేసేయండి.